Okay, so integration. Okay, what is the use of integration and what are the rules we have for the integration perspective? Okay, so integration ఎట్లా చేస్తారు అంటే, సో ఇంటిగ్రేషన్ మెయిన్ పర్పస్ ఎందుకు అంటే, సో whenever if you want to exchange the data in between the different systems, okay, across all the systems, మనకి వేరే సిస్టమ్స్ నుంచి డేటా ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం, అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి డేటా పంపించడం, లేదా మనకి వేరే సిస్టమ్స్ నుంచి మన సిస్టమ్స్ కి డేటా తీసుకోవడం కోసం కానీ, సో జనరల్లీ విల్ యూస్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ అన్నమాట. సో దాన్ని ఇంటిగ్రేషన్స్ అన్నారు. సో ఇంటిగ్రేషన్స్ మనకు వచ్చేసి 2 types ఆఫ్ ఇంటిగ్రేషన్ రూల్స్ ఉంటాయి. 2 types ఆఫ్ ఇంటిగ్రేషన్ రూల్స్ అవి వచ్చేసి కనెక్టర్స్ అండ్ సర్వీసెస్. ఓకే, కనెక్టర్స్ అండ్ సర్వీసెస్. సో కనెక్టర్స్ అంటే ఏంటంటే, సో కనెక్టర్స్ సో జనరల్ నేను మీకు రియల్ టైం ఓరియంటెడ్ ఎగ్జాక్ట్ గా ఏం అవసరం ఉంటది, మీరు ఒకవేళ మీకు ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్ లో ఎవరైనా క్వశ్చన్ అడిగినా, మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఇచ్చినా, మీరు దాన్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, మీకు కనెక్టర్ కి వెళ్ళాలా, సర్వీస్ కి వెళ్ళాలా, ఏది ఎలా చేయాలి అనే దాని గురించి నేను క్లియర్ గా మాట్లాడతాను. ఓకే, సో కనెక్టర్స్ కి ఎప్పుడు వెళ్తాము, సర్వీసెస్ కి ఎప్పుడు వెళ్తాం. ఓకే, సో కనెక్టర్స్ కి వెళ్ళినప్పుడు మనకి ఏమేమి రిక్వైర్మెంట్, ఏమేమి కావాల్సి వస్తాయి, సర్వీసెస్ కి వెళ్ళినప్పుడు ఏమేమి కావాల్సి వస్తాయి అనేది మీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి, ఏ రిక్వైర్మెంట్ అయినా మీరు తీసుకున్నప్పుడు. సో ఫస్ట్ అసలు కనెక్టర్స్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనది పెగా అప్లికేషన్. సో మన అప్లికేషన్ కి మన అప్లికేషన్ లో ఒకవేళ ఇన్సూరెన్స్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం అనుకోండి, ఇన్సూరెన్స్ అప్లికేషన్ మన పెగా అప్లికేషన్ వచ్చేసి ఇన్సూరెన్స్ అప్లికేషన్ అనుకోండి. సో ఈ ఇన్సూరెన్స్ అప్లికేషన్ లో మన పెగాలో వర్క్ చేసేటప్పుడు జనరల్ గా ఇన్సూరెన్స్ అంటే ఏముంటాయి, పాలసీలు ఉంటాయి, రైట్, పాలసీస్ ఉంటాయి. సో ఈ పాలసీ డీటెయిల్స్ మనకు కావాలి. జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలసీస్ అన్ని కూడా మనకి నాన్ పెగా అప్లికేషన్ లో ఉన్నాయి అనుకోండి. ఈ పాలసీ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ జావా అప్లికేషన్ లో ఉన్నాయి, లేదా .NET లోనే ఉన్నాయి, లేదా వేరే పెగా అప్లికేషన్ లో ఉన్నాయి. ఓకే, వేరే పెగా అప్లికేషన్ పాలసీ రిలేటెడ్ ఏదైనా పెగా అప్లికేషన్ బిల్డ్ చేశారు, లేదా సమ్ డిఫరెంట్ అప్లికేషన్, వేరే అప్లికేషన్ లో ఉన్నాయనుకోండి ఈ పాలసీ డీటెయిల్స్. సో మనము ఈ పెగా అప్లికేషన్ నుంచి మనకి పాలసీ డీటెయిల్స్ కావాలి అంటే మనం ఏం చేయాలి, ఈ సిస్టమ్స్ కి కనెక్ట్ అవ్వాలి. ఓకే, మనం పెగా అప్లికేషన్ నుంచి వేరే సిస్టమ్స్ కి కనెక్ట్ అయ్యి, ఆ సిస్టమ్ వేరే పెగా అప్లికేషన్ అయినా అయి ఉండొచ్చు, జావా .NET కాదు, వేరే డిఫరెంట్ అప్లికేషన్స్ ఉండొచ్చు, లేదా ఇంకా మీరు చూసినట్లయితే ఆర్కిల్ డిబి, ఓకే, లేదా ఇంకా SQL DB డేటాబేస్ అయినా సరే. ఓకే, డిఫరెంట్ గా ఏటికైనా సరే మనం కనెక్ట్ అయ్యి మన అప్లికేషన్ లో మనకు అవసరమైన డేటాను తెచ్చుకోవడం కోసంగా జనరల్లీ అంటే మనం కనెక్ట్ అవుతున్నాం ఇక్కడ. ఓకే, మన అవసరం ఉంది, వీ నీడ్ టు రిక్వెస్ట్ దెమ్, ప్లీజ్ సెండ్ సో అండ్ సో డీటెయిల్స్. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, పాలసీ డీటెయిల్స్ లో పాలసీ ఐడి యూనిక్ ఉంటది కదా, మనం జనరల్ గా పాలసీ తీసుకున్నాం 1 2 3 4 అన్నాను. సో పాలసీ ఐడి 1 2 3 4 అనేది నేను ఈ సిస్టమ్స్ లో ఏ సిస్టమ్ కైనా రిక్వెస్ట్ పంపిస్తా. వాళ్ళు మనకేం చేస్తారంటే మనం ఇచ్చిన పాలసీ ఐడికి రెస్పాన్స్ బ్యాక్ ఇస్తారు, దానిని మనం ఇన్సూరెన్స్ అప్లికేషన్ లో వాడుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా కొత్త యూజర్ ఉన్నాడు, వాళ్ళకి ఇన్సూరెన్స్ మనము కొత్తగా ఇన్సూరెన్స్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ చెక్ దట్ వాట్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ పాలసీస్ ఫర్ దట్ పర్టికులర్ యూజర్. అప్పుడు మనం ఏం చేయాలి, కస్టమర్ ఐడి పంపిస్తాం, ఇన్పుట్ పారామీటర్. కస్టమర్ ఐడి ఇన్పుట్ పారామీటర్ పంపించినప్పుడు ఆ పాలసీ అప్లికేషన్ కి ఇట్ విల్ రిటర్న్ ఆల్ ద పాలసీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఆన్ దట్ పర్టికులర్ కస్టమర్ నేమ్. గాట్ ఇట్? సో అవన్నీ తీసుకొచ్చేసి మన ఇన్సూరెన్స్ అప్లికేషన్ లో డిస్ప్లే చేస్తాం. క్లియరా? దానినే అంటే మన పెగా అప్లికేషన్ నుంచి వేరే అప్లికేషన్స్ కి కనెక్ట్ అయ్యి మనకు అవసరమైన డేటాను తెచ్చుకోవడం కోసంగా జనరల్లీ విల్ యూస్ ద కనెక్టర్స్. అర్థమైందా ఇది? మీరు మాట్లాడుతానండి, మీరు సైలెంట్ గా ఉన్నారంటే కాసేపు నాకు నేను చాలా తలనొప్పి వచ్చేసి ఆపేస్తా. కొంచెం రెస్పాండ్ అవ్వండి. ఓకే, అర్థం అవ్వకపోతే అర్థం అవ్వలేదని చెప్పండి, మళ్ళీ చెప్తాను, నాకు ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీరు సైలెంట్ గా ఉన్నారని మీకు అర్థమైందా, అర్థం అవ్వక నాకు అర్థం కావట్లేదు.
ఓకే, అయితే మనకి పెగాలోకి వెళ్ళినట్లయితే, సో ఈ కనెక్టర్ రూల్స్ ఇక్కడ మీరు రికార్డ్స్ లోకి వెళ్ళినట్లయితే ఈ రూల్స్ ను కూడా మనకి ఇంటిగ్రేషన్ కనెక్టర్స్, ఇంటిగ్రేషన్ సర్వీసెస్ గా డివైడ్ చేసేసారు. ఒకవేళ మనం ఏమైనా కనెక్టర్ రూల్ క్రియేట్ చేయాలంటే, అంటే మన అప్లికేషన్ నుంచి వేరే అప్లికేషన్ కనెక్ట్ అయ్యి మనం డేటా తీసుకురావాలంటే జనరల్లీ ఇక్కడికి వెళ్ళి మనకు అవసరమైన రూల్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మీరు దీని మీద let us talk about these both later. ఓకే, మ్యాపింగ్ రిసోర్సెస్ గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, ప్రస్తుతానికైతే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది కనెక్టర్స్ అండ్ రిసోర్సెస్, సారీ సర్వీసెస్. ఓకే, ఇంటిగ్రేషన్ కనెక్టర్స్ మీరు చూసినట్లయితే మనకి వీ హ్యావ్ మల్టిపుల్ రూల్స్. ఓకే, చూడండి, కనెక్ట్ కెసెండ్రా, కనెక్ట్ సిఎంఐఎస్. సిఎంఐఎస్ అంటే డాక్యుమెంటేషన్ సిస్టమ్ అన్నమాట. అంటే వేరే సిస్టమ్ లో డాక్యుమెంట్స్ స్టోరేజ్ లొకేషన్. ఓకే, అక్కడ డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకురావాలంటే కనెక్ట్ డాట్ నెట్, వేరే డాట్ నెట్ అప్లికేషన్ మనం ఎప్పుడైనా కనెక్ట్ అవ్వాలా, లేకపోతే కనెక్ట్ ఈజేబీస్. మీకు జావా సైడ్ ఎవరికైనా ఐడియా ఉన్నట్లయితే ఈజేబీస్, సర్వ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి, అడ్వాన్స్డ్ జావా. సో అప్పుడు ఇది కనెక్ట్ ఫైల్ ఎందుకంటే మనకి ఏదైనా ఫైల్ ఒక షేర్ లొకేషన్ లో పెట్టినప్పుడు ఆ ఫైల్ ని తీసుకుని ప్రాసెస్ చేయడం కోసం. ఓకే, కనెక్ట్ ఫైల్. కనెక్ట్ హెచ్బేస్, అది ఐడియా లేదు. కనెక్ట్ హెచ్డిటిపి, ఏమైనా హెచ్డిటిపి రిక్వెస్ట్ వస్తాయి సమ్ టైమ్స్ బ్రౌజర్ ద్వారా, అటువంటి ప్రాసెస్ చేయడం కోసం. కనెక్ట్ జావా, ఏమైనా జావా అప్లికేషన్స్ కనెక్ట్ అవ్వడం కోసం. కనెక్ట్ జేసీఏ, ఇది ఐడియా లేదు. కనెక్ట్ జేఎంఎస్, జావా మెసేజ్ సర్వీసెస్. ఓకే, ఏమన్నా ఎంక్యూ ఎంబి అంటే మెసేజ్ క్యూ, మెసేజ్ బ్రోకర్ అని చెప్పేసి వేరే టాపిక్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఇది. ఎంక్యూ అంటే మెసేజ్ క్యూ, ఎంక్యూ ఇప్పుడు అన్నా కదా ఎంక్యూ. అండ్ జేఎంఎస్ అంటే జావా మెసేజ్ సర్వీస్. ఓకే, అండ్ కనెక్ట్ రెస్ట్. ఓకే, కనెక్ట్ సాప్ అప్లికేషన్, సాప్ జేకో, కనెక్ట్ సోప్, కనెక్ట్ ఎస్క్యూఎల్. సో వీ హ్యావ్ దీస్ మెనీ అవుట్ ఆఫ్ ది బాక్స్ రూల్స్. ఓకే, ఇన్ని మెథడ్స్ ఉన్నాయి మనకి, వేరే వేరే డిఫరెంట్ అప్లికేషన్స్ మనం క్రియేట్ అవ్వాలంటే వీటిల్లో మనం వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఏది వాడుకోవాలనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో జనరల్ గా ఏంటంటే ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. మనకి రియల్ టైమ్ రెగ్యులర్ పెగా అప్లికేషన్ లో ఆల్మోస్ట్ 99% వాడే రూల్స్ ఏంటివయ్యా అంటే వీటన్నిటికంటే కూడా కనెక్ట్ సోప్ చాలా వరకు తగ్గించారు. సో ఇంతకు ముందు ఏంటంటే పెగా 8 కంటే ముందు మీకు కనెక్ట్ సోప్ ఎక్కువ కనిపిస్తుండేది. ఓకే, 6 లో అయితే మొత్తం కనెక్ట్ సోపే. ఓకే, 7 లోకి వచ్చేసరికి 2 వాడటం స్టార్ట్ చేశారు, కొంతమంది సోపు, కొంతమంది రెస్ట్. ఇప్పుడు అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సోప్ సర్వీసెస్ మొత్తం కూడా రెస్ట్ లో కన్వర్ట్ చేసేస్తున్నారు. రాఘవ్, ఒక్కసారి ఇంటరప్ట్ చేస్తున్నాను కదా, చెప్పండి, పర్లేదు. పావని మీకు మెసేజ్ చేసిందంట క్లాస్ గురించి. పావని జాయిన్ అవుతా ఉంటుంది, లింక్ పంపిస్తున్నా, నేను పంపిస్తానులేండి, నాకు నేను మర్చిపోయాను. I will wait for her. Yeah, hi Pavani. Hello. I accepted her, but she's not here. Pavani. Yeah, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే ఫైన్. ఓకే, యాక్చువల్లీ నేను మర్చిపోయాను, మీరు మెసేజ్ చేసి చూసుకోలేదు. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే ఫైన్. ఓకే, cool. Okay, so fine. Actually we just started Pavani, we are talking about integration rules. Okay, so connectors ante enti ane dani gurinchi discuss chestunnamo. I think you are aware of it. So connectors connectors basically if you want any data from other systems, generally we'll connect to that system. If you want to connect to the any external systems, we'll go for the connectors. Okay, so అయితే
ఇప్పుడు ఈ కనెక్టర్స్ మీరు చూసినట్లయితే మన అప్లికేషన్ లోకి వచ్చేసరికి మనకి ఎన్ని రకాల కనెక్టర్స్ ఉన్నాయంటే వీ హ్యావ్ దీస్ మెనీ టైప్ ఆఫ్ కనెక్టర్స్. ఓకే, సో ఈ కనెక్టర్స్ అని మీరు చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి మన పెగా ప్రాస్పెక్టివ్ లో మనం ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ లోకి వెళ్ళేసరికి మనకి ఏం అవసరము ఏంటిదంటే, సో కనెక్ట్ రెస్ట్ ఒకటి, ఓకే, కనెక్ట్ సోప్ ఒకటి, అండ్ సమ్ ప్లేసెస్ కనెక్ట్ ఎస్క్యూఎల్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారంటే స్టిల్ దే ఆర్ యూజింగ్ డేటాబేసెస్, RDB డేటాబేసెస్ టు హోల్డ్ దేర్ డేటా, టు స్టోర్ దేర్ డేటా. ఓకే, సో అందువల్ల ఏంటంటే కనెక్ట్ ఎస్క్యూఎల్ కూడా దే ఆర్ యూజింగ్. సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ టు లెర్న్ ద ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్. ఓకే, కనెక్ట్ SQL నుంచి we can start learning of the first connect SQL, then SOAP, then REST. ఓకే, సో ఇవి 3 మీరు పర్ఫెక్ట్ గా ఉండి కనెక్ట్ SQL, కనెక్ట్ SOAP అండ్ కనెక్ట్ REST. అడిషనల్ గా మీకు రిక్వైర్మెంట్ ఎప్పుడైతే ఇంకా అడిషనల్ గా రిక్వైర్మెంట్ వస్తే మహా అంటే JMS అండ్ MQ మీద రేర్ కేసులో వస్తుంది. 99% చెప్తున్నాను. So almost all the applications, all the Pega applications, they are using either REST or SOAP and SQL. Okay, so can you please go on mute? I'm muting you. Okay, thank you. Okay, so వీటిలో కనెక్ట్ SQL, కనెక్ట్స్ అంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు సోప్ కి రెస్ట్, సోప్ ఎందుకు వాడుకోవాలి, రెస్ట్ కి ఎప్పుడు వెళ్ళాలి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సోప్ అండ్ రెస్ట్. ఓకే, విల్ డిస్కస్ దోస్ వెన్ వీఆర్ స్టార్టింగ్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ సోప్ అండ్ రెస్ట్. ఓకే, సో దట్ ఈస్ ఫైన్. ఓకే, సో కనెక్ట్ ఫైల్ ఇంకొకటి. సో ఈ కనెక్ట్ ఫైల్ కూడా రేర్ కేసెస్ లో వాడుతుంటారు, ఎందుకంటే ఏదైనా ఫైల్ తీసుకొచ్చి షేర్డ్ లొకేషన్ లో పెట్టేసి పీపుల్ ఆర్ గోయింగ్ టు ఆస్క్ టు రీడ్ ఇట్. వాట్ ఎవర్ ద డేటా ఆర్ దేర్ ఇన్ ద ఆ టెక్స్ట్ ఫైల్లో కానీ లేకపోతే ఎక్సెల్ ఫైల్లో కానీ ఏదైనా డేటా ఉంటే ఆ డేటాను రీడ్ చేసుకొని కేసెస్ క్రియేట్ చేయమని, ఇటువంటి సినారియోస్ సమ్ టైమ్స్ ఉంటాయి. సో ఆ సినారియోస్ లో జనరల్లీ విల్ గో ఫర్ ది కనెక్ట్ ఫైల్. సో ఇక్కడ మీరు మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఇవి 3 మీద ఫోకస్ చేయండి. కనెక్ట్ SQL, సోప్, రెస్ట్. మిమ్మల్ని ఎవరు అడిగినా సరే, ఏ ప్రాజెక్ట్స్ లో అడిగినా సరే, మీరు రెస్ట్ మీద వర్క్ చేశారా, కనెక్ట్ రెస్ట్ మీద వర్క్ చేశారా, సర్వీస్ రెస్ట్ మీద వర్క్ చేశారా, కనెక్ట్ సోప్ మీద వర్క్ చేశారా, సర్వీస్ సోప్ మీద వర్క్ చేశారా అనే క్వశ్చనే ఉంటది తప్ప ఇట్లో అదర్ దాన్ దిస్ ఉండదు. ఇంకా వరస్ట్ కేసులో ఇంకేమైనా కొన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళు కానీ JMS వాడుతుంటే దే విల్ ఆస్క్ అబౌట్ ది JMS. సో సింప్లీ మీరు ఏం చెప్పొచ్చు అంటే JMS గురించి ఐడియా ఉందా అంటే జస్ట్ బేసిక్ ఐడియా ఉంది, బట్ ఐ డోంట్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ అని చెప్పండి. సో హ్యాండ్స్ ఆన్ కి వచ్చేసరికి మీరు కనెక్ట్ రెస్ట్ అండ్ కనెక్ట్ రెస్ట్ గురించి, సర్వీస్ రెస్ట్ గురించి, కనెక్ట్ సోప్ గురించి, సర్వీస్ సోప్ గురించి మాత్రమే మాట్లాడండి. క్లియర్? yes Okay, yes Raghav. Okay, that's clear. Okay, now అయితే ఇప్పుడు రెస్ట్ రూల్స్, వీ హ్యావ్ దీస్ మెనీ రెస్ట్ రూల్స్. ఓకే, సో ఇట్లా మనకు వచ్చేసి కనెక్ట్ SQL, కనెక్ట్ సోప్, కనెక్ట్ రెస్ట్. దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ కనెక్ట్ ఫైల్ కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ విల్ బి. ఓకే, సో ఇవి. ఓకే, మీకు ఒకవేళ ఇంటిగ్రేషన్స్ మీద మీరు వర్క్ చేశారా అంటే ఎస్, వర్క్ చేశాను. ఏమేమి రూల్స్ వర్క్ చేసావు? కనెక్ట్ SQL, కనెక్ట్ సోప్, కనెక్ట్ రెస్ట్. ఓకే, కనెక్ట్ ఫైల్ చాలా మందికి తెలిసి ఉండదు. ఒకవేళ మీరు ఇది చెప్పుకున్నా కూడా మీకు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, మీరు పర్ఫెక్ట్ గా ఉంటేనే దీని గురించి చెప్పండి, ఎందుకంటే ఇది చాలా మందికి తెలిసి ఉండదు కాబట్టి దే విల్ పుట్ మోర్ క్వశ్చన్ ఆన్ దిస్. ఓకే, మీరు పర్ఫెక్ట్ అయితే దాని గురించి మాట్లాడండి. ఓకే, సో కనెక్ట్ SQL, కనెక్ట్ సోప్, కనెక్ట్ రెస్ట్ ఏంటంటే మనం వరి అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ వాటి మీద వర్క్ చేసే ఉంటారు కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ సర్వీసెస్. సో సర్వీసెస్ అంటే ఏంటంటే, సో ఇక్కడ మీరు వీటిలో చూసినట్లయితే రిక్వెస్టర్ వచ్చేసి హూ ఇస్ ద రిక్వెస్టర్? పెగా అప్లికేషన్, లేదా దీన్నే మన అప్లికేషన్. ఓకే, మన ఓన్ అప్లికేషన్. మనం వర్క్ చేసే అప్లికేషన్ వచ్చేసి రిక్వెస్టర్ అవుతుంది. ఓకేనా? సో మనకి ఎవరైతే రెస్పాన్స్ పంపిస్తున్నారో రెస్పాండర్ ఏమంటే ఈ అప్లికేషన్స్. ఇక్కడ ఏం చేస్తామంటే సెండింగ్ రిక్వెస్ట్. ఓకేనా?
ఇది ఏం చేస్తామంటే సెండింగ్ రెస్పాన్స్. క్లియరా? సో మన అప్లికేషన్ కానీ రిక్వెస్టర్ గా ఉంది అంటే మనం ఏం వాడాలి? కనెక్టర్స్ వాడాలి. ఓకే, సో దీనికి ఆపోజిట్ వేలో సర్వీసెస్. ఓకే, దీనికి ఆపోజిట్ లో సర్వీసెస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ అప్లికేషన్స్ అన్ని ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మనకి మన పాలసీ ఐడి తోటి, ఇక్కడ పాలసీ ఐడి రిక్వెస్ట్ పంపించి ఇది రెస్పాన్స్ ఏం పంపిస్తుంది? పాలసీ డీటెయిల్స్ పంపిస్తుంది. పాలసీ డీటెయిల్స్ రెస్పాన్స్ బ్యాక్ టు పెగా అప్లికేషన్. క్లియరా? ఇక్కడ మనం ఇన్పుట్ ఏం పంపించాము? పాలసీ ఐడి పంపించాం రిక్వెస్ట్. ఓకే, ఇక్కడ ఇది రెస్పాన్స్ ఏం పంపిస్తుంది? పాలసీ డీటెయిల్స్ పంపిస్తుంది. సో అట్లా కాకుండా, సారీ, ఐ కన్వీన్డ్ రాంగ్ వే. ఓకే, సో మన రిక్వెస్ట్ కి రెస్పాన్స్ వీళ్ళు పంపిస్తారు అనమాట. ఓకే, సో వీళ్ళు పాలసీ డీటెయిల్స్ పంపిస్తారు. ఇంకా సర్వీస్ అంటే ఏంటంటే, సారీ నేను చెప్పాను. ఓకే, సో ఇక్కడ ఇది జరుగుతుంది. ఇది రిక్వెస్ట్, సో ఇది రెస్పాన్స్. ఓకే, అయితే సర్వీసెస్ లోకి వచ్చేసరికి ఏం చెప్తుందంటే వేరే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, మనకి వేరే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ పాలసీ ఐడి అనేది, ఇప్పుడు పాలసీ డీటెయిల్స్ మన సిస్టమ్ అనుకో. ఓకే, పెగా వర్క్స్ యాజ్ రెస్పాండర్. ఓకే, అండ్ అదర్ సిస్టమ్స్ వర్క్స్ యాజ్ రిక్వెస్టర్స్. ఓకే, సో శ్వేత మీ అప్లికేషన్ ఉంది కదా, మీ అప్లికేషన్ లో మీరు సేమ్ థింగ్. ఓకే, మీరు ఇప్పుడు డేటా పంపించాలి. మీకు వాళ్ళు ఏం పంపిస్తారంటే, మీకు ఒక రిక్వెస్ట్ పారామీటర్ పంపించాలి. నాకు సో అండ్ సో డేట్ కి సంబంధించిన లాగ్డ్ ఇన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ పంపించండి అని చెప్పేసి మీకు ఒక సర్వీస్ రిక్వెస్ట్ రావాలి. మీకు రిక్వెస్ట్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ తీసుకొని మీరు రెస్పాండ్ అవ్వచ్చు. సో ఇన్ దిస్ కేస్ మీ రిక్వైర్మెంట్ లో మీరు యూ హ్యావ్ టు బిల్డ్ ద సర్వీస్. మీరు ఏదైతే సర్వీస్ బిల్డ్ చేస్తారో ఆ సర్వీస్ ని వాళ్ళు కన్జ్యూమ్ చేసుకొని వాళ్ళ అప్లికేషన్ లో ఇంపోర్ట్ చేసుకుంటారో, సో వాళ్ళకి ఎప్పుడైతే ఆ డేటా అవసరమో వాళ్ళు సో అండ్ సో ఆ డేట్ పంపిస్తారో ఆ డేట్ ని తీసుకెళ్లి మన రిపోర్ట్ డెఫినేషన్ హిట్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రెస్పాన్స్ పేజ్ లో పెడతాము. ఆ రెస్పాన్స్ పేజ్ ని వాళ్ళు యాక్సెస్ చేసుకొని వాళ్ళ సిస్టమ్ లో వాళ్ళకి లింక్ చేసుకుంటారు. ఓకే, సో దీనికి ఆపోజిట్ అండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడినట్టు ఏంటంటే, మనకి మన పెగాకి ఏదైనా డేటా అవసరమయ్యి వేరే అప్లికేషన్స్ కనెక్ట్ అయ్యి డేటా తెచ్చుకోవాలనుకుంటే జనరలీ విల్ యూజ్ ద కనెక్టర్స్. లేదు వేరే వాళ్ళకి ఏదైనా అవసరం ఉండి మనము వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాల్సి వస్తే, వాళ్ళు ఒక రిక్వెస్ట్ పంపిస్తే వాళ్ళ రిక్వెస్ట్ కి మనం రెస్పాన్స్ పంపించడానికి విల్ యూజ్ ద సర్వీసెస్. క్లియర్? ఓకే రేష్మా? క్లియర్. ఓకే రాజు. ఓకే పావని గారు? యా అండి, క్లియర్. ఓకే క్లియర్. అయితే ఈ సర్వీసెస్ లోకి వచ్చేసరికి మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి ఏంటంటే, మీరు ఈ కేటగిరీస్ లోకి వస్తే మనకి ఇంటిగ్రేషన్ రిక్వెస్టర్స్ ఎట్లయితే ఉన్నాయో, ఇంటిగ్రేషన్ కనెక్టర్స్ ఎట్లయితే ఉన్నాయో, ఇంటిగ్రేషన్ కనెక్టర్స్ కి సంబంధించి అదే విధంగా మనకి ఇంటిగ్రేషన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇంటిగ్రేషన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ కేటగిరీ సపరేట్ చేసేసాడు మనకి. ఇప్పుడు సెక్షన్స్ ఇవన్నీ ఎట్లయితే ఒక కేటగిరీ, స్పెసిఫిక్ కేటగిరీ. ఓకే, డేటా మోడల్ ఒక కేటగిరీ, యూజర్ ఇంటర్ఫేస్ ఒక కేటగిరీ, ఇట్లా కేటగిరీస్ డివైడ్ చేసినప్పుడు మనకి కనెక్టర్స్ రూల్స్ అన్ని కూడా ఇంటిగ్రేషన్ కనెక్టర్స్ కింద సపరేట్ చేసేసాడు. సర్వీసెస్ సంబంధించిన అన్ని కూడా ఇంటిగ్రేషన్ సర్వీసెస్ కి సపరేట్ చేసేసాడు. అయితే ఈ సర్వీసెస్ లోకి వచ్చేసరికి మనకి ఇలాగా ఇందాక ఎట్లయితే కనెక్టర్స్ ఉన్నాయో అదే విధంగా వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీస్ రూల్స్. ఓకే, service.net, సర్వీస్ ఈజేపీ, సర్వీస్ ఈమెయిల్, ఓకే, సర్వీస్ ఫైల్, HTTP, జావా, JMS, సో MQ, రెస్ట్, SAP, SAP, SOAP. ఓకే, సో ఇక్కడ మీరు సర్వీస్ SQL లేదు చూసారా? సర్వీస్ SQL లేదు చూసారా?
సో ఓన్లీ కనెక్ట్ ఎస్క్యూఎల్ మాత్రమే ఉంటది. ఓకే, ఎందుకంటే వీఆర్ కనెక్టింగ్ టు ద అదర్స్. మనం అదర్స్ కనెక్ట్ అయ్యి వీఆర్ ఫెచింగ్ ద డేటా. అంటే డేటా టేబుల్ కనెక్ట్ అయ్యి డేటా టేబుల్ కనెక్ట్ అవుతుంది. డేటా టేబుల్ మనకు రిక్వెస్ట్ పెట్టలేదు కదా, ఒరాకిల్ డేటాబేస్ మనకు రిక్వెస్ట్ పెట్టలేదు. సో అందువల్ల ఏంటంటే మనము ఇక్కడ కనెక్ట్ అదే సర్వీస్ ఎస్క్యూఎల్ అనేది లేదు. ఓకేనా, అయితే ఈ సర్వీస్ రూల్స్ లో కల్లా మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదయ్యా అంటే సర్వీస్ రెస్ట్, సర్వీస్ సోప్, అండ్ దెన్ సర్వీస్ ఈమెయిల్. ఈమెయిల్. సర్వీస్ ఈమెయిల్. ఓకే, ఎప్పుడైతే ఏమైనా ఈమెయిల్ రిలేటెడ్ ఇన్బౌండ్ ఈమెయిల్స్ ఉంటాయి, ఆ ఇన్బౌండ్ ఈమెయిల్స్ మీరు ప్రాసెస్ చేయాలి అంటే జనరల్లీ విల్ యూజ్ ద సర్వీస్ ఈమెయిల్స్. ఓకే, సో రిమైనింగ్ అన్ని ఫైన్. ఇవన్నీ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎవరికి చాలా మందికి చాలా తెలిసి కూడా ఉండవు. మనము ఇప్పుడు మన ఒక 10 years ఎక్స్పీరియన్స్ లెవెల్, 8 years ఎక్స్పీరియన్స్, 10 years ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఇఫ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ ది సర్వీస్ రెస్ట్, సర్వీస్ సోప్ అండ్ సర్వీస్ ఈమెయిల్ కూడా అంత అవసరం లేదు. ఇవి రెండు మెయిన్. సర్వీసెస్ చాలా మంది వర్క్ చేయరండి. సర్వీసెస్ మీద కనెక్టర్స్ మీద వర్క్ చేసి ఉంటారు, కానీ సర్వీసెస్ మీద వర్క్ చేసిన నాలెడ్జ్ చాలా మందికి చాలా తక్కువ ఉంటుంది. సో సర్వీస్ రెస్ట్ మీకు తెలుసా, సర్వీస్ సోప్ తెలుసా అంటారు. సింపుల్. సంథింగ్ విష్ణు యూఆర్ ఆస్కింగ్? ఎంక్యూ కూడా ఎంక్యూ కూడా ఉంది, సర్వీస్ ఎంక్యూ కూడా ఉంది. ఓకే, అంటే మనకి కనెక్ట్ ఎంక్యూ ఉంది కదా, సర్వీస్ జేఎంఎస్, సర్వీస్ ఎంక్యూ, కనెక్ట్ జేఎంఎస్, కనెక్ట్ ఎంక్యూ. నాకు ఈరోజు క్వశ్చన్ అడిగిస్తున్నారు, అందుకే ఎంక్యూ మీద నువ్వు సింపుల్ గా చెప్పు, మెసేజ్ క్యూ. ఎంక్యూ అండ్ మెసేజ్ క్యూ, క్యూ బ్రోకన్ ప్రాసెస్ అంటే అది చాలా పెద్ద ప్రాసెస్. ఒకవేళ నిన్ను అడిగాడంటే నీకు తెలియదు అని చెప్పు. నీ ఎక్స్పీరియన్స్ లెవెల్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు హ్యావ్. ఓకేనా, క్లియర్ విష్ణు? సో ఏం అడిగాడు? ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగాడా? వీళ్ళు సినారియోలో ఏదో యూజ్ చేసినాడు సర్వీస్ ఎంక్యూ అని. బట్ మీరు ఎంక్యూస్ గురించి తెలుసు అని పెట్టుంటారు ప్రొఫైల్లో. ఓకే, బట్ స్టోర్ చేస్తాను అంతే. అంతే. సో ఒకటండి, మీరు నేను ఎంక్యూ మీద జేఎంఎస్ మీద వర్క్ చేయలేదంటే పెద్ద వరి అయ్యేది ఎవరు లేరు. మీరు రెస్ట్ల మీద సోప్ల మీద చేయలేదంటే యు ఆర్ రిజెక్టెడ్ అంతే. ఓకేనా? సో అదర్ దాన్ సోప్ అండ్ రెస్ట్ మీరు వేరే ఏ అయినా మాకు ఐడియా లేదని చెప్తే ఇబ్బంది లేదు. ఓకే, సో సర్వీస్ లోకి వచ్చేసరికి ఇంకొకటి మోర్ ఓవర్ ఏంటంటే సర్వీస్ రూల్స్ చాలా మందికి తెలిసి ఉండవు. సో అంటే మనం వేరే వాళ్ళకి సర్వీస్ చేయాల్సింది చాలా మందికి తక్కువ ఉంటది. ఓకే, అందువల్ల మీరు వర్రీ అవ్వద్దు. బట్ యూ కెన్ లెర్న్ సర్వీస్ సోప్ అండ్ సర్వీస్ రెస్ట్. సో దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సర్వీస్ రూల్స్, సర్వీస్ సోప్ అండ్ సర్వీస్ రెస్ట్. ఎనీ క్వశ్చన్స్? What is the connector and what is the services? Clear? Yes, okay Raghav. Clear. Okay, that's fine. Okay, so let us start the integration concepts. Okay, so we'll start with the connectors. Okay, so first వచ్చేసి మనకి కంప్లీట్ ఇండిపెండెంట్, వీటితో సంబంధం లేకుండా కనెక్ట్ సోప్ కి కనెక్ట్ రెస్ట్ కి సంబంధం లేకుండా దీస్ అంటే మనం ఇక్కడ బిల్డ్ చేసిన ఒకదానికి ఇంటర్లింక్ వస్తాయి. సో ఐ విల్ స్టార్ట్ విత్ కనెక్ట్ ఎస్క్యూఎల్స్. ఓకే, హౌ జనరల్లీ విల్ యూజ్ దిస్ కనెక్ట్ ఎస్క్యూఎల్స్ అండ్ ఎవ్రీథింగ్ విత్ స్మాల్ ఎగ్జాంపుల్. ఓకే, సో వన్స్ మనకి కనెక్ట్ ఎస్క్యూఎల్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు ప్రొసీడ్ విత్ అదర్ థింగ్స్. ఓకే, సో కనెక్ట్ ఎస్క్యూఎల్. ఓకే, what is the use of connectors? To request and get the response. To send the request and to get the response. Okay, fine. What is the use of connect SQL? SQL database తోని మనం డేటాబేస్ కి రిక్వెస్ట్ పంపి SQL క్వెరీస్ రాసి డేటాబేస్ కి రిక్వెస్ట్ పంపిస్తే వాళ్ళు మనకి రెస్పాన్స్ ఇస్తారు. RDB databases. So simple. If you want to interact with RDB database, what are the rules you will follow? You will create. Simple question. Okay. External database తో RDB database తో interact అవ్వాలంటే what will do? Use the connect SQL. Connect SQL. సో SQL క్లియర్. సో ఇప్పుడు SQL లోకి వచ్చేసరికి కనెక్ట్ SQL. సో ఈ కనెక్ట్ SQLs ఎక్కడ వాడతాము ఏంటిదయ్యా అంటే మనం వచ్చేసి విల్ యూజ్ ఇన్ ద యాక్టివిటీస్.
If you want to use the connect SQLs, generally we'll use in the activities. Will help us to call connect SQL rules. Okay. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒకసారి దీనికంటే ముందు కూడా లెట్ సీ ద డేటాబేస్. ఓకే, సో ఇక్కడ మనం ఆర్డిబి అన్నాం. ఓకే, రిలేషనల్ డేటాబేస్ కాన్సెప్ట్స్. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ ఉండాలి. ఆ డేటాబేస్ లో ఏమైనా టేబుల్స్ ఉండాలి. ఆ టేబుల్స్ నుంచి మనం డేటా తీసుకొచ్చేసి మనకి స్క్రీన్ కి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనము డిస్ప్లే చేయాలి. ఓకే, అది ఫస్ట్ వచ్చేసి అలా అసలు రిలేషనల్ డేటాబేస్ ఎట్లా ఉంటుంది. ఇప్పటి వరకు మనం డేటా టేబుల్స్ ఎక్కడి నుంచి క్రియేట్ చేసాము రేష్మా? How will you create the data tables in Pega? Data type. One data type is nothing but ఒక డేటా టేబుల్ లాగా మనకు క్రియేట్ అయింది. సో డేటా టైప్ లోకి వెళ్ళేసి మనం సింపుల్ గా డేటా టైప్ యాడ్ డేటా టైప్ అన్నామంటే ఏం జరిగింది, ఆటోమేటిక్ గా అదే టేబుల్ క్రియేట్ చేసేసింది, ఒక డేటా క్లాస్ క్రియేట్ చేసేసింది, అదే విధంగా దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా క్రియేట్ అయిపోయాయి. రైట్, దీస్ ఆర్ ఆల్ ఆర్ డేటా టేబుల్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది డేటా టైప్స్ విజార్డ్. సో విజార్డ్ లోకి వెళ్ళి మనం ట్రిగ్గర్ చేసాం. రాఘవ ఒక్కసారి ఇది మళ్ళీ చూపిస్తారా? విచ్ వన్? దిస్ వన్? డేటా టైప్స్, డేటా సో ఏం లేదు ఇక్కడ యాక్చువల్లీ మనం ఏంటంటే అంటే క్రియేషన్ అడుగుతున్నారా మీరు? ఐ విల్ క్రియేట్ ద టేబుల్స్. ఓకే ఫైన్. ఓకే, ఇక్కడ డేటా టైప్ కి వెళ్ళండి. డేటా టైప్ అంటే ఏం లేదండి శ్వేత గారు, ఇంతకు ముందు ఏంటంటే మనకి పెగా 7 కానీ 6 వరకు కూడా ఏంటంటే దీన్నే డేటా టేబుల్స్ అనేవాళ్ళు. సో దీన్ని డేటా టైప్ కి మార్చారు. ఓకే, so if you want to create any data table for the static related data, generally we'll create one new data type. Okay, so data type ఎట్లా క్రియేట్ చేస్తామంటే ఒక డేటా టైప్ క్రియేట్ చేసామంటే ఒక డేటా టేబుల్ నువ్వు క్రియేట్ చేస్తున్నట్టు నీకు స్టాటిక్ రిలేటెడ్. ఓకే, సో ఒక డేటా టైప్ యాడ్ చేయడం అంటే ఇక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్ళేసి యాడ్ డేటా టైప్ అని చెప్పేసి మీ టేబుల్ కి సంబంధించిన ఏ నేమ్ అయినా ఇచ్చుకోండి. పాలసీ టేబుల్ అంటున్నా, లేదా పాలసీ డీటెయిల్స్ నా టేబుల్. ఓకే, నా క్లాస్ నేమ్ పాలసీ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ మరి ఇంకా వేరే ఏమి మీరు చేయొద్దు. ఓకే, ఇక్కడ జస్ట్ మీరు అడ్వాన్స్డ్ లో చూసినట్లయితే ఇట్ విల్ క్రియేట్ వన్ డేటా క్లాస్. ఓకే, ఇప్పుడు క్రియేట్ అయ్యే క్లాస్ ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే BOA లోన్స్ డేటా పాలసీ డీటెయిల్స్ అని ఆటోమేటిక్ గా ఒక క్లాస్ క్రియేట్ అయిపోతుంది. ఆ క్లాస్ కి ఒక డెడికేటెడ్ టేబుల్ అనేది కూడా ఒకటి అలకేట్ అయిపోతుంది. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ బై ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ టేబుల్స్ మనం మాన్యువల్ గా క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ఒక డేటా టైప్ యాడ్ చేస్తున్నాము. వన్స్ డేటా టైప్ ఎప్పుడైతే యాడ్ చేస్తున్నారో డేటా టైప్ యాడ్ చేసి ఆ డేటా టైప్ లోకి మీరు రికార్డ్స్ ఇవ్వగానే ఓకే మీకు సిస్టమ్ లోకి వచ్చేసి ఒక డేటా టేబుల్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఐ విల్ షో దట్. ఐ థింక్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ. మీ క్లాస్ చెప్పుకున్నాను కదా. అవును. ఓకే, సో ఎనీవేస్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ ఇట్ క్విక్లీ. ఓకే, పాలసీ డీటెయిల్స్. సో విజార్డ్ ఇది దాని యొక్క డేటా టైప్ యొక్క రూల్ ఫామ్. ఓకే, ఈ రూల్ ఫామ్ లో మీరు ఇప్పుడు జనరల్ గా చూడండి, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ హియర్, జస్ట్ ఐ వాంట్ టు షో సమ్ వేరియేషన్. Pavani, are you able to follow us? Yeah, brother. కొంచెం కొత్తగా ఉందా? లేదండి, ఇదంతా నాకు తెలిసిందే. ఓకే ఫైన్ ఫైన్, అంటే క్లాస్ వింటాం. ఓకే, క్లాస్ వినడమా? అయ్యా, జస్ట్ నాకు 8 తెలీదు. ఓకే, సో 8 కోసం అని. సో ఓపెన్ ద క్లాస్ రికార్డ్. ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒకసారి టెస్ట్ కనెక్షన్ చూసి ఇది PR_other టేబుల్ కి మ్యాప్ అయి ఉంటుంది. సో PR_other టేబుల్ కి మ్యాప్ అయింది. దట్ మీన్స్ దిస్ ఈస్ నాట్ ఏ డెడికేటెడ్ టేబుల్ ఫర్ దట్ పర్టికులర్ క్లాస్. దిస్ ఈస్ ద కామన్ టేబుల్. ఐ విల్ సే దిస్ యాజ్ ఎ బ్లాబ్ టేబుల్. ఇది బ్లాబ్ టేబుల్. ఓకే, ఏ క్లాస్ అయినా మీరు డిఫాల్ట్ గా క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ గో ఫర్ ది PR_other టేబుల్. ఓకే, ఇప్పుడు మన పాలసీ డీటెయిల్స్ అనే క్లాస్ ఏదైతే ఉందో అది ఈ టేబుల్ కి మ్యాప్ అయి ఉంది. మీరు ఏ రికార్డ్ దీనికి సంబంధించి ఏమైనా క్రియేట్ చేశారంటే ఇక్కడికి వెళ్తాయి. అట్లా కాకుండా ఇఫ్ యూ వాంట్ ఏ డెడికేటెడ్ టేబుల్ ఫర్ దిస్ పర్టికులర్ క్లాస్, ఒక స్ట్రక్చర్ మీరు బిల్డ్ చేయాలి. సో రికార్డ్స్ లోకి వెళ్ళి కాన్ఫిగర్ సోర్స్ అని ఎప్పుడైతే చెప్తారో ఒక లోకల్ డేటా స్టోరేజ్, మీరు ఇక్కడ మీకు అవసరమైన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో యూ విల్ ప్రొవైడ్ ఆల్ దోస్ డీటెయిల్స్.
policy ID. I'm going to give it as a primary key. Okay. Name, contact, and I'll give as another one is email. Okay. Email ID simply. Okay. So I'll change this to, do I have email? No, right? So keep it as like that. Okay. Just click on submit. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తుంది అంటే సిస్టమే ఒక డేటా టేబుల్ ని క్రియేట్ చేస్తుంది, ఒక డెడికేటెడ్ డేటాబేస్ ని, డేటా టేబుల్ ని, అండ్ దెన్ ఈ 3 డేటా పేజెస్ ని డిఫాల్ట్ గా క్రియేట్ చేసేస్తుంది. ఓకే, ఐ విల్ షో దట్. ఒక డెడికేటెడ్ డేటాబేస్ టేబుల్ క్రియేట్ చేస్తుంది, అది మళ్ళీ ఒక రిపోర్ట్ డెఫినేషన్ క్రియేట్ అవుతుంది. ఐ విల్ షో ఆల్ దోస్. So this is fine, done. Okay, just close this. Clear. We don't have any records. I'm going to add some records. Okay. Sorry. కార్డ్ యాడ్ చేసాం. ఓకే, క్లియర్. ఇప్పుడు ఒకసారి సోర్సెస్ లో, యూసేజ్ లో రండి మీరు. సి 3 డేటాబేస్ ఇట్ ఇస్ క్రియేటెడ్. ఓకే, ఇప్పుడు ఒకసారి క్లాస్ లోకి వెళ్ళి లెట్స్ ఓపెన్ దట్ పర్టికులర్ క్లాస్. ఒకసారి టెస్ట్ కనెక్షన్ చూడండి. సో ఇట్ ఈస్ మ్యాప్డ్ టు, ఇందాక ఏది ఉంది, PR_other ఉండింది. Now it is mapped to PR_BOA loans_data_policy details అనే క్లాస్ క్రియేట్ అయింది. సో మీరు ఒకసారి ఈ టేబుల్ కూడా, ఇఫ్ యూ వాంట్ టు సీ, ఒకసారి టేబుల్లోకి వెళ్ళారంటే డేటా టేబుల్లోకి, ఒకసారి డేటా టేబుల్లోకి వెళ్తే స్కీమాలో డేటా, రైట్? డేటా అండ్ దెన్ tables. So what is our table name? Policy PR_data PR_BOA loans. Yes. Policy detail. This one, right? This is my table. So then expand it. So what are the columns out there? So policy ID, contact to email. These are all our Pega default columns. So you don't worry. So మీరు ఇప్పుడు దీని లోపల ఏం రికార్డ్స్ ఉన్నాయి ఏంటి, మనం ఒకటే కదా యాడ్ చేసింది. లెట్ us see. So view data, view all rows. View all rows. 1 second అండి. హరీష్,
Yeah, sorry guys, actually I got other call. Okay, fine. So where we are? Okay, so ఇప్పుడు చూసారా మనకి ఆ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ఓన్లీ 1 రికార్డ్ యాడ్ చేసాం మనం, రైట్? సో ఒక రికార్డ్ యాడ్ చేసాం కాబట్టి వీ హ్యావ్ ఓన్లీ 1 రికార్డ్. సో అట్లా కాకుండా ఇంకో రికార్డ్ నేను యాడ్ చేస్తున్నా టేబుల్లో. Go to the table, like to add another one. Okay, here. Just click on save. So ఒకసారి టేబుల్ లోకి వెళ్ళి let us refresh the table. It's 2 records, right? So 66669999. So this is one way of creation of the tables. Okay, clear, Shweta garu? Hello. I think she's not డిస్కనెక్ట్ అయ్యారు. ఓకే, క్లియర్. ఓకే, ఇది ఒక ప్రాసెస్. ఓకే, ఇది ఒక ప్రాసెస్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ద డేటా టేబుల్స్, ఇది ఒక ప్రాసెస్. సో ఇప్పుడు ఈ టేబుల్స్ నుంచి మనం డేటా తీసుకురావడం కోసంగా మనకి వాట్ ఆర్ ద మెథడ్స్ జనరల్లీ వీఆర్ యూజింగ్? వాట్ ఆర్ ద మెథడ్స్ వీ హ్యావ్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ మెగా డేటా టేబుల్స్ ఇన్ యాక్టివిటీ? OBJ browser. Okay. Yes, go ahead. OBJ open by handle browse Okay. save. So basically we have OBJ methods. Inka RDB methods. So ఈ మెథడ్స్ ఉన్నాయి మనకి. సో OBJ మెథడ్స్ ఉన్నాయి అండ్ RDB మెథడ్స్ ఉన్నాయి. సో either OBJ మెథడ్స్ అయినా వాడుకోవచ్చు, RDB మెథడ్స్ అయినా వాడుకోవచ్చు. అయితే OBJ మెథడ్స్ రిపోర్ట్ డెఫినిషన్స్ చెప్పారా? సారీ, రిపోర్ట్ డెఫినిషన్స్ చెప్పారా? అంటే యాక్టివిటీలో రిపోర్ట్ డెఫినిషన్ కాలింగ్. రిపోర్ట్ డెఫినేషన్ యాక్టివిటీలో కాలింగ్, ఐ థింక్ we did it. I need to see. ఓకే, చెప్పారు రాఘవ్. Yeah. చెప్పున్నాము. Okay. ఓకే రాఘవ్. Yeah, fine. Okay. So OBJ methods. Okay, OBJ methods మేము ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో which is used to fetch the data from either external table or internal tables. Which are used to fetch the data from either internal or external. Okay. సో ఇంటర్నల్ అంటే మన అప్లికేషన్ కి సంబంధించి ఏదైతే డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్ వచ్చేసి వీఆర్ కాలింగ్ యాజ్ ఏ ఇంటర్నల్. సో ఎక్స్టర్నల్ డేటాబేస్ అంటే విచ్ ఇస్ నో మోర్ రిలేటెడ్ టు అవర్ అప్లికేషన్ అనమాట. సో అది ఎక్కడో బయట ఏ ఒరాకిల్ టేబుల్ లేకపోతే SQL సర్వర్ DB2 ఏదో వేరే ఏదో ఉంటుంది. సో ఆ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ కానీ కనెక్ట్ అయ్యి డేటా తెచ్చుకోవడం కోసంగా జనరల్లీ విల్ యూజ్ ద OBJ మెథడ్స్. సో RDB మెథడ్స్ విచ్ ఇస్ ఇంటర్నల్ టేబుల్స్ which are used to fetch the data fetch the data from only external tables, non-Pega tables. Okay, so ఎవరు శ్వేత గారు మీరేనా? ఇంటర్నల్స్ అనుకున్నాను. ఓకే, సో ఫైన్. RDB అంటే రిలేషనల్ డేటాబేస్, దాంట్లోనే ఉంది. ఓకే ఓకే, సో ఎక్స్టర్నల్ టేబుల్స్. ఓకే, సో ఎక్స్టర్నల్ టేబుల్స్ అంటే మన నాన్ పెగా టేబుల్స్ ఏవైతే ఉన్నాయో, నాన్ పెగా డేటా టేబుల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వెదర్ బయట సిస్టమ్స్ ఒరాకిల్ కానీ, సో DB2 కానీ, లేకపోతే ఇంకోటి కానీ, SQL సర్వర్ కానీ, ఏ టేబుల్స్ అయినా డేటా తెచ్చుకోవడానికి జనరల్లీ విల్ యూజ్ ద RDB మెథడ్స్. అయితే మీకు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, RDB వై నాట్ ఫర్ ఇంటర్నల్? RDB మెథడ్స్ ఇంటర్నల్ గా ఎందుకు వాడకూడదు? ఫస్ట్ క్వశ్చన్ ఒకటి. RDB why not for internal? Second question. Sometimes OBJ why not for external? Always.
సో ఇది క్వశ్చన్. సో ఒబిజే మెథడ్స్ ఎక్స్టర్నల్ కోసం కూడా వాడొచ్చు అన్నాను. సో ఒబిజే మెథడ్స్ ని either ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు వాడుకునేటప్పుడు ఇంకా రెండు మెథడ్స్ ఎందుకు అసలు ఆర్డిబి మెథడ్స్ అంటే దానికి అర్థమైంది. ఆల్టర్నేటివ్ ఉంది అంటే అక్కడ ఏదో లిమిటేషన్ ఉంది. ఒబిజే తోటి వీ హ్యావ్ సమ్ లిమిటేషన్. ప్రతిసారి మనం కనెక్ట్ అవ్వడం కుదరదు. కనెక్ట్ అయితే అవ్వచ్చు, కానీ అక్కడ ఏదో లిటికేషన్ ఉంది కాబట్టి ఆర్డిబి మెథడ్స్ మళ్ళీ సపరేట్ గా పెట్టాడు ఫర్ ఎక్స్టర్నల్ టేబుల్స్. అదేంటిది అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆర్డిబి మెథడ్స్ వై నాట్ ఫర్ ఇంటర్నల్ టేబుల్స్ అంటే జనరల్ గా ఇంటర్నల్ టేబుల్స్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇంటర్నల్ టెల్ మీ. ఇంటర్నల్ టేబుల్స్ లో డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టెంపరీగానా లేకపోతే పర్మనెంట్? పర్మనెంట్ గానే. డేటాబేస్ లో. ఏ డేటాబేస్ అంటే డేటాబేస్ లోనే పోస్ట్ జిఆర్ఈ. అదే. ఓకే ఫైన్. ఇంకా ఏ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది ఏదన్నా చెప్పండి. అంటే ఫైల్స్ లాగానా? ఎక్స్ఎంఎల్. ఓకే ఫైన్. సో ఆర్డిబి ఇంటర్నల్ టేబుల్స్ లో వచ్చేసి మనకి డేటా వచ్చేసి డిఫాల్ట్ గా వచ్చేసి విల్ గో అండ్ స్టోర్ ఇన్ ద బ్లాబ్. సో బ్లాబ్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. సో బ్లాబ్ లో స్టోర్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే we cannot run the SQL queries on blob. Okay, got it? SQL queries మనము RDB methods వాడాలి అంటే కంపల్సరీ we have to use the SQL queries. ఓకే పైన. సో అయితే ఆ ఎస్క్యూఎల్ క్వరీస్ నీకు బ్లాబ్ మీద వర్క్ చేయవు. బ్లాబ్ ఎక్కడ అంటే ఎస్క్యూఎల్ క్వరీస్ నీకు ఎక్కడ పనికొస్తాయి అంటే కేవలం కాలమ్స్ మీద మాత్రం. అంటే టేబుల్లో ఎక్స్పోజ్డ్ కాలమ్స్ ఉంటాయి చూడండి, వాటి మీద మాత్రమే పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఐఎమ్ ఏబుల్ టు సీ ద పాలసీ ఐడి అండ్ ఇంకోటి ఏంటిది ఇక్కడ కాంటాక్ట్ చూడగలుగుతున్న, ఈమెయిల్ చూడ. దిస్ ఈస్ ఎ కాలమ్. ఐ కెన్ సీ ద కాలమ్. ఇక్కడ నా కాలం కనిపిస్తుంది కాబట్టి నేను ఐ కెన్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ హియర్. ఇక్కడ నాకు ఓబిజే వర్క్ అవుతుంది, సారీ ఆర్డిబి వర్క్ అవుతుంది. దీని మీద అయితే నేను రాసుకోవచ్చు, బట్ ఐ నీడ్ టు ఫెచ్ ఓన్లీ పాలసీ ఐడి, కాంటాక్ట్, ఈమెయిల్ ఐడి. ఇక్కడ మీరు పెగా డిఫాల్ట్ గా క్రియేట్ చేసిన కొన్ని ప్రాపర్టీస్ మీరు టేబుల్స్ చూసినట్లయితే ఒక కాలం ఉంది. సో which column is going to hold or which property is going to hold the blob data? Which property? Which property is going to or which column is going to hold the blob data in టేబుల్? క్వశ్చన్ అర్థమైందా? అర్థమైందా? సే ఎస్ ఆర్ నో. అర్థమైంది, బట్ ఆన్సర్ తెలియదు. మీరు చాలాసార్లు చెప్పారు వాల్యూ ప్రాపర్టీయా? ఎన్నిసార్లు చెప్పున్నారంటే దాన్ని వాల్యూ ప్రాపర్టీయా? పీజెడ్ పివి స్ట్రీమ్. ఓకే, పీజెడ్ పివి స్ట్రీమ్ అనే ప్రాపర్టీలో బ్లాబ్ డేటా అంతా ఉంటది. మీరు ఒకసారి టేబుల్లోకి వెళ్తే మీ వర్క్ టేబుల్ ఒకసారి ఓపెన్ చేయండి. మీ వర్క్ టేబుల్లో ఒకసారి ఓపెన్ చేస్తే PC_ కదా, టేబుల్ ఒకసారి మీరు ఓపెన్ చేసినట్లయితే సో ఈ టేబుల్ మీరు యూ కెన్ సీ ద పీజెడ్ పివి స్ట్రీమ్ కాలం.
This is the column. PZ, PV stream. This is the column name. ఇక్కడ మీ డేటా అంతా కూడా డిఫాల్ట్ గా ఇక్కడ స్టోర్ అవుతుంది. కాలం లో స్టోర్. ఒకసారి మీరు కర్సర్ ఈ డేటా మీద పెట్టినట్లయితే చూడండి ఎంత డేటా కనిపిస్తుంది. ఇది అంతా కూడా డిఫరెంట్ కాలమ్స్, అన్ని కూడా ఒక్కొక్క కాలం. సో ఇక్కడికి వెళ్ళి నువ్వు SQL క్వరీ రాసి ఎట్లా తెస్తావు డేటా అని RDB మెథడ్స్ OBJ మెథడ్స్ కెన్ బ్రింగ్. ఓకే, అయితే ఇప్పుడు ఒకవేళ ఈ కాలమ్స్ లోకి రావాలంటే ఏం చేయాలి అంటే దట్స్ వాట్ మనం ప్రాపర్టీని ఎక్స్పోజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఒక ప్రాపర్టీని ఎక్స్పోజ్ చేస్తామో ఆటోమేటిక్ గా ఇట్ విల్ క్రియేట్ ఏ సపరేట్ కాలమ్ ఇన్ ద టేబుల్. దట్ ఇట్ బ్లాబ్ లో డేటాను తీసుకురావడం పర్ఫార్మెన్స్ ఇష్యూ. సో అదే నీకు కాలం లో ఉందనుకో ఆటోమేటిక్ గా తెచ్చుకోవచ్చు. క్లియరా? That is the reason why we will not use the RDB methods for internal tables. Okay, అయితే always OBJ, why not for external? OBJ methods ని ఎందుకు ఆల్వేస్ ఎక్స్టర్నల్ టేబుల్స్ కు వాడకూడదు? సో RDB మీద ఎక్స్టర్నల్ టేబుల్స్ నుంచి మనం డేటా ఫెచ్ చేసేటప్పుడు ఎప్పుడు OBJ కి వెళ్ళాలి, ఎప్పుడు RDB తో వాడాలంటే, సో if we are running simple SQL queries, simple logics, simple filter condition, I can say, go for OBJ. అట్లా కాకుండా కాంప్లెక్స్ రిక్వైర్మెంట్స్ అంటే కాంప్లెక్స్ ఫిల్టరింగ్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, or if we have any complex filter conditions, then we'll go for RDB. అర్థమైందా? సో ఎప్పుడైనా సరే మీకు జనరల్ గా ఒక రిక్వైర్మెంట్ రావచ్చు, ఏమన్నా టేబుల్ లోపల టేబుల్ తీసుకురావడం కానీ, లేకపోతే ఏమైనా కాంప్లెక్స్ గా క్వరీస్ రాయాల్సి వస్తాయి, వ్యూస్ రాయడం, అటువంటి సమయాల్లో జనరల్లీ RDB మెథడ్స్ కి వెళ్తాం. క్లియరా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ OBJ మెథడ్స్ అండ్ RDB మెథడ్స్? అండ్ వెన్ విల్ గో ఫర్ ది OBJ అండ్ విల్ గో ఫర్ ది RDB. అండ్ OBJ వచ్చేసి ఇంటర్నల్ మీద వర్క్ చేస్తుంది, ఎక్స్టర్నల్ మీద వర్క్ చేస్తుంది. RDB వచ్చేసి ఓన్లీ ఎక్స్టర్నల్ మీద మాత్రమే వర్క్ చేస్తుంది. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? No. Okay, now let us see. Okay, ఇప్పుడు మనం వన్ వే ఆఫ్ టేబుల్స్ క్రియేషన్ చూసాం. ఎక్కడ నుంచి? విజార్డ్ నుంచి డైరెక్ట్ గా మనం క్రియేట్ చేస్తాం. అయితే పెగాలాకి వచ్చేసరికి మనం జనరల్ గా టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాము ఏంటిది అంటే వెరీ సింపుల్, ఇదేం లేదు. ఓకే, సో జనరల్ గా ఈ వర్క్ వచ్చేసి మీరు వరీ అవ్వాల్సిన పని లేదండి. డోంట్ బాదర్ అబౌట్ ఇట్. జనరల్లీ పెగా అడ్మిన్స్ కెన్ హ్యాండిల్ దిస్. ఓకే, అడ్మిన్స్ దే విల్ క్రియేట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మీరు మీ ఇంటర్నల్ డేటాబేస్ అనుకోమాకండి, ఎక్స్టర్నల్ డేటాబేస్ ఏదో ఒరాకిల్ డేటాబేస్ ఏదో అనుకోండి. సో మీరు మీ అడ్మిన్స్ చెప్తున్నారు, ఓకే సో మాకు ఇవి కాలమ్స్, ఈ కాలమ్స్ తో డేటా వస్తుంది, నేను డేటా టేబుల్ మీ టేబుల్లో స్టోర్ చేయాలి, నాకు వచ్చేసి టేబుల్ క్రియేట్ చేసి స్కీమా ఇవ్వమంటాం. ఓకే, సో దానికి జస్ట్ సింపుల్ పెగా అడ్మిన్స్ చేస్తారండి ఈ పని. ఓకే, దాని టేబుల్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాం ఏంటంటే, ఇప్పుడు ఎలాగే సేమ్ డేటాలోనే కదా, గో టు ద టేబుల్స్, డేటా టేబుల్స్. సో టేబుల్ లో ఇక్కడ క్రియేట్ న్యూ టేబుల్. ఓకే, క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది సమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఏమని ఇద్దాము, ఏమిద్దాం, ఏదో ఒకటి చెప్పండి. ఒక టేబుల్ నేమ్ ఏదో ఒకటి చెప్తారా? ట్రాన్సాక్షన్స్, మేక్ ఇట్ యాస్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్. ఓకే, ఇన్సూరెన్స్ డీటెయిల్స్. Okay, let's go to the columns. I would like to add the column. Just click on plus symbol. So column name, so ID, insurance ID, and data type var char ga pettandi, లేదా
క్యారెక్టర్ లెంత్ వచ్చేసి 256 ఇవ్వండి. సో ఇది ప్రైమరీ కీగా ఇస్తున్నాను. అండ్ ఇంకొక కాలం కావాలా, సో నేమ్, ఇవ్వండి. ఇది ప్రైమరీ కీ అవసరం లేదు. మొబైల్ లేదా కాంటాక్ట్. సో ఈ 3 ఇస్తున్నా, జస్ట్ నేను సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి మీరు టేబుల్స్ రిఫ్రెష్ చేసినట్లయితే సో వాట్ ఈస్ ద టేబుల్ నేమ్? ఇన్సూరెన్స్ డీటెయిల్స్, రైట్? సో లెట్ us see now. ఇప్పుడు ఒకసారి ఇంట్లో ఒకసారి టేబుల్ చూసినట్లయితే వ్యూ డేటా, వ్యూ ఆల్ రోస్. చూడండి, మనం ఇప్పుడు ఏవైతే 3 కాలమ్స్ ఇచ్చామో ఆ 3 కాలమ్స్ తో మనకి టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఓకే, దీంట్లో లెట్ us enter some data ఈ టేబుల్ లోకి. రైట్ క్లిక్, go to the scripts, insert script. ఓకే, క్లియర్. సో జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్ క్వరీ. ఏం చేయలేదు, జస్ట్ నేను వచ్చేసి ఇది ఇస్తున్నా. కాకపోతే ఇది ఇంకొక రికార్డ్ కూడా యాడ్ చేద్దాము. సో ఎగ్జిక్యూట్ దిస్. క్వరీ రిటర్న్ సక్సెస్ఫుల్లీ అంటే సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఒకసారి మన టేబుల్లో రికార్డ్స్ మనం చూసినట్లయితే సో 2 రికార్డ్స్. క్లియరా? సో ఈ విధంగా విల్ క్రియేట్ ద జనరల్ ఎవరైతే అడ్మిన్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి దే విల్ క్రియేట్ ద రికార్డ్స్ హియర్. ఓకే, ఇట్లా మనకు అవసరమైన కాలమ్స్ దే విల్ క్రియేట్ అండ్ దే విల్ గివ్ ద డీటెయిల్స్. ఓకే, అయితే ఇప్పుడు ఈ డేటా ఏదైతే ఉందో మన పెగాలోకి ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఎట్లా అంటే సో విల్ యూజ్ ద యాక్టివిటీస్ ఫర్ దట్. ఓకే, సో యాక్టివిటీస్ ద్వారా we can access that particular data. So activities are belongs to which category? Activities are belongs to which category? Technical category. So go to the allowance, right click, create technical activity. Okay, show details, create and open. ఇప్పుడు నా క్వశ్చన్, do I need to go with OBJ methods or DB methods? I have 2 types of methods. Okay, డేటా టేబుల్ నుంచి నేను డేటా తెచ్చుకోవాలి అంటే నాకు 2 types of methods ఉన్నాయి. ఒకటి OBJ మెథడ్స్ లేదా RDB మెథడ్స్. ఈ రెండిట్లో నేను ఏది వాడుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్, కెన్ యూ టెల్ సమ్మన్ విచ్ వన్ ఐ హ్యావ్ టు యూస్?
ఓబీజే ఇస్ ఫర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కాబట్టి ఇప్పుడు మనం టేబుల్ ఇంటర్నల్ లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వీ కెన్ గో ఫర్ ఓబీజే. ఓకే, ఇంకా అండ్ సో ఆల్సో మనకి ఆల్రెడీ మీ కాలమ్స్ మాట ఇవన్నీ ప్రకారంగా ఐ విల్ గో విత్ ఓబీజే బ్రౌజ్. ఐ వాంట్ టు ఫెచ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ దేర్. ఓకే, నా ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి. వాట్ ఈస్ ద పేజ్ నేమ్? I'll give some ensure details. Okay, what is the class I have to give here, Shweta? డేటా మన టేబుల్ ఉన్న డేటా క్లాస్. Okay, దీని క్లాస్ ఉందా? లేదు. Then క్లాస్ లేదు కదా? లేదు. సో దెన్ ఓబీజే వర్క్ అవుతుందా మనకి? వర్క్ అవుతుంది. వెరీ సింపుల్. అంటే ఇటువంటి కొన్ని ఏమైనా ఎక్స్టర్నల్ టేబుల్స్ నుంచి జనరల్ గా ఏంటంటే మనం ఏదైనా క్లాస్ మ్యాప్ చేసుకుంటే ఫైన్. క్లాస్ మ్యాపింగే జరగలేదు అంటే ఏంటిది, ఈ ప్రాపర్టీస్ మన సిస్టమ్ లో క్రియేట్ అవ్వలేదు, ఈ డేటా టేబుల్ మన సిస్టమ్ లో క్రియేట్ అవ్వలేదు, ఇది ఎక్కడో బయట ఎక్కడో ఉంది. ఓకే, సో మన అప్లికేషన్ కి డేటాబేస్ కనెక్ట్ అయి ఉంది, బట్ టేబుల్ నాట్ యెట్ లింక్డ్ టు ఎనీ క్లాస్. ఓకే, సో ఇప్పుడు అదే విధంగా ఎక్స్టర్నల్ డేటా టేబుల్ నుంచి ఏం చేస్తామంటే మనము డేటా బేస్ ని లింక్ చేసుకుంటాం. సో దట్ మీన్స్ we have the access to access the data tables from that particular database, whatever we ఒక్క want. నిమిషం రాఘవ్, అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఇప్పుడు ఈ టేబుల్ మనకి బ్లాబ్ లో ఉంది అంటున్నారా? బ్లాబ్ లో కాదు, డేటా టేబుల్ మన అప్లికేషన్ క్లాసెస్ కి లింక్ లేదు. ఓకే, ఓకే, సేమ్ ఎక్స్టర్నల్ డేటా అంటే మీకు లింక్ లేదు కదా, మీరు డేటా ఎలా ఫెచ్ చేస్తారో తెచ్చుకోవచ్చా అనే క్వశ్చన్ రావచ్చు మీకు. మీరు ఇప్పుడు లింక్ లేదు అంటున్నారు, లింక్ లేదు అంటే నేను డేటా ఎట్లా తెచ్చుకోగలను అంటే ఈ డేటా టేబుల్ లింక్ అయ్యలేదు, బట్ ఈ డేటా బేస్ లింక్ అయి ఉంది. ఓకే, if you see your application, go to the records, sysadmin, you can see database. మీరు ఇక్కడ చూసినట్లయితే పెగా డేటాబేస్ ఉంటుంది ఇన్స్టాన్సెస్ లో. we have 4 instances పెగా డేటా. ఓకే, ఈ డేటాబేస్ లోనే కదా ఆ టేబుల్ ఉండేది. అర్థమవుతుందా శ్వేత? ఈ డేటాబేస్ మన టేబుల్ కే మన అప్లికేషన్ కి లింక్ అయిపోయి ఉంది. అప్పుడు ఈ డేటాబేస్ లో ఉండే టేబుల్స్ నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఆ టేబుల్స్ నా అప్లికేషన్ క్లాస్ లింక్ అయి ఉండాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్లీ ఐ కెన్ యాక్సెస్ ద డేటా బై యూజింగ్ RDB methods. Clear? So now let's go to the RDB methods. So RDB, we have 4 RDB methods: RDB delete, RDB list, RDB open, RDB save. So itlo RDB delete endukayante, if you want to delete any record from that particular table, generally we'll use the RDB delete method. If you want to fetch multiple records, it's nothing but a list. So multiple records at a time we'll use the RDB list method. RDB open ante it is for single record. Single record generally we'll use RDB open method. RDB save endukante generally to save the data. Clear? Any questions here? No. No Raghu. So నాకు ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే I want to fetch all the records from that particular table. So which method I have to use? List. Clear? ఇప్పుడు దీన్ని మీరు ఎక్స్పాండ్ చేసినట్లయితే it will ask for some parameters. ఓకే, ఇది some parameters అడుగుతుంది. ఇప్పుడు ఇట్లా నేను ఏం పారామీటర్స్ ఇవ్వాలి, ఏంటిది, రిక్వెస్ట్ టైప్ అంటే ఏంటిది, తర్వాత యాక్సెస్ అంటే ఏంటిది, తర్వాత క్లాస్ నేమ్ అంటే ఏంటి, క్లాస్ నేమ్ ఏంటిది. ఓకే, సో ఇందాక ఓబీజే లో కూడా క్లాస్ నేమ్ అడిగింది, ఓబీజే బ్రౌజ్ లో కూడా. ఆ క్లాస్ నేమ్ ఏంటిది, డేటా టేబుల్ క్లాస్ నేమ్, బట్ దిస్ క్లాస్ నేమ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద డేటాబేస్ క్లాస్ నేమ్. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇక్కడ యాక్సెస్ టైప్ అంటే ఏంటిదంటే కనెక్ట్ SQL రూల్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్. సో వాట్ ఎవర్ ద కనెక్ట్ SQL రూల్ యు ఆర్ క్రియేటింగ్ టు ఫెచ్ ద డేటా, అది ఇక్కడ ఇవ్వాలి.
రిక్వెస్ట్ టైప్ ఈజ్ నథింగ్ బట్ ఏ కనెక్ట్ ఎస్క్యూఎల్ రూల్ నేమ్. ఓకే, సో ఫస్ట్ కనెక్ట్ ఎస్క్యూఎల్ క్రియేట్ చేయాలి. సో కనెక్ట్ ఎస్క్యూఎల్స్ ఆర్ బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ? సారీ, యా, కనెక్ట్ ఎస్క్యూఎల్స్ ఆర్ బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ? ఇంటిగ్రేషన్ కనెక్టర్స్. కనెక్టర్స్. సో నేను ఇక్కడే క్రియేట్ చేస్తున్నా, లోన్స్ లోనే క్రియేట్, గో టు ద ఇంటిగ్రేషన్ కనెక్టర్స్ అండ్ కనెక్ట్ SQL. డీటెయిల్స్. ఓకే, అప్లైస్ టు మీరు ఏ క్లాస్ లో అయితే ఇది క్రియేట్ చేస్తున్నారో ఆ క్లాస్ నేమ్ ఇచ్చేసేయండి. ఓకే, సో మనం వచ్చేసి వర్క్ డాష్ లోన్స్ లో క్రియేట్ చేస్తున్నాం. ఓకే, క్లియర్? మీరు కనెక్ట్ ఎస్క్యూఎల్ రూల్ ఏ క్లాస్ లో అయితే క్రియేట్ చేస్తున్నారో ఆ క్లాస్ నేమ్ ఇచ్చండి. ఇక్కడ ప్యాకేజ్ నేమ్ వచ్చేసి ఇది అప్ టు యూ. జనరల్లీ ఏంటంటే మీరు ఏ డేటాబేస్ అయితే వాడుతున్నారో అది ఇచ్చుకుంటారు. ఓకే, ఇది మ్యాండేటరీ కూడా కాదు, బట్ యూ హ్యావ్ టు గివ్ సంథింగ్. ఓకే, ఐఎమ్ గివింగ్ యాజ్ ఏ PGSQL. ఓకే, వరాకిల్ ఆడుతుంటే వరాకిల్ అని, లేకపోతే DB2 ఆడుతుంటే DB2 అని, ఏది కావాలంటే అది ఇచ్చుకుంటాం. నెక్స్ట్ క్రియేట్ అండ్ ఓపెన్ చేస్తే యూ కెన్ సి 4 ట్యాబ్స్. ఓపెన్ ట్యాబు, డిలీట్ ట్యాబు, సేవ్ ట్యాబు, బ్రౌజ్ ట్యాబు. RDB ఓపెన్, RDB డిలీట్, RDB సేవ్, RDB లిస్ట్. అర్థమైందా? అంటే మీరు యాక్టివిటీలో కనుక RDB లిస్ట్ వాడుతున్నారా, మీ క్వరీ ఇక్కడ రాయండి. RDB ఓపెన్ వాడుతున్నారా, మీ క్వరీ ఇక్కడ రాయండి. RDB డిలీట్ వాడుతున్నారా, మీ క్వరీ ఇక్కడ రాయండి. RDB సేవ్ వాడుతున్నారా, మీ క్వరీ ఇక్కడ రాయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం వాడుతున్నాము? RDB లిస్ట్ వాడుతున్నాం. ఈ లిస్ట్ లో మనం వాడబోయే SQL కనెక్ట్ SQL రూల్ ఏంది? ఇది. సో ఇప్పుడు నేను నా క్వరీ ఎక్కడ రాయాలి? బ్రౌజ్ లో రాయాలి. క్లియర్? సో ఈ బ్రౌజ్ లో క్వరీ ఏం రాయాలంటే ఒకసారి టేబుల్లోకి వెళ్తే, సో దిస్ వన్, రైట్? జస్ట్ కాపీ పేస్ట్. Control-C. Go to the root. ఏం చేయొద్దు. ఓకే, జస్ట్ సేవ్ చేసేసాను. సో ఇది ఒకసారి క్రియేట్ అయింది చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే క్లాస్ నేమ్ అప్లైస్ టు అంటే మనం ఇదే క్లాస్ ఇక్కడ చేసుకుంటాం. క్లాస్ నేమ్, సారీ, లోన్స్. ఈ క్లాస్ నేమే కదా అక్కడ. నెక్స్ట్, సారీ కదా ఇక్కడ యాక్సెస్. ప్యాకేజ్ నేమ్ ఇస్ నథింగ్ బట్ యాక్సెస్. ఇదేంటిది? PGSQL లో. నెక్స్ట్ రిక్వెస్ట్ టైప్. సో వెళ్ళండి, రిక్వెస్ట్ టైప్. వాట్ ఈస్ రిక్వెస్ట్ టైప్? దిస్ వన్. అక్కడ మీరు PQSQL అని ఇచ్చినట్టున్నారు కదా. PG కదా ఇచ్చింది. చూస్తే PQ లాగానే ఉంది. అవునా, తప్పించానా? ఇదే కాపీ పేస్ట్ చేస్తున్నా. ఓకే, సారీ. ఓకే, క్యూనే. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మీరు సింపుల్. ఓకే, సో ఇప్పుడు మొత్తం కాన్ఫిగరేషన్ అర్థమైందా? కాన్ఫిగరేషన్ ఏమి ఇచ్చామో. అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు ఇది రికార్డ్స్ తీసుకొస్తుంది. తీసుకొచ్చిన రికార్డ్స్ ఎక్కడో ఇక్కడ పెట్టాలి కదా. సో లెట్ us give one page name. ఇప్పుడు సేవ్ చేయండి. ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? అక్కడ పేజెస్ అండ్ క్లాసెస్ పేజెస్ అండ్ క్లాసెస్ లో ఇది డిఫైన్ చేయలేదు కాబట్టి. చూద్దాం ఒకసారి. ఎర్రర్ వచ్చేది డిఫైన్ చేయండి అని. ఓకే, సో లెట్ మీ డిఫైన్ ఇట్. ఇదే క్లాస్ నేమ్ ఇచ్చేసుకుంటాను. స్టెప్ పేజ్ ఎందుకు మనం పెట్టింది? స్టెప్ పేజ్ ఎందుకు ఇచ్చాం? అక్కడికి మనము ఫెచ్ చేసిన డీటెయిల్స్ ఆ పేజ్ లోకి తీసుకురావాలని.
అది మనం వచ్చిన రికార్డ్స్ ఏదైతే రిటర్న్ చేసిందో అవన్నీ ఈ పేజ్ మీదకి వస్తాయి. ఓకే, సో ఇంకా అయిపోతే మ్యాక్స్ రికార్డ్స్ అంటే ఈ క్వరీ రన్ అయినప్పుడు మాక్సిమం ఎన్ని రికార్డ్స్ తేవాలి అని చెప్పి పడుతుంది. ఒకటి పెడితే ఓన్లీ ఒకటే వస్తుంది, రెండు పెడితే రెండు వస్తుంది, వదిలేస్తే అన్ని తీసుకొస్తుంది. బ్రౌజ్ పేజ్ అంటే ఇక్కడ ఇచ్చిన ఒకటే, ఇక్కడ ఇచ్చిన ఒకటే. ఓకేనా, సో అంటే రిజల్ట్స్ వచ్చి ఏ పేజ్ మీద పెట్టాలి. రాఘవ్ గారు ఒక డౌట్ ఉంది. యా, టెల్ మీ. యూజువల్లీ OBJ browse maximum records 10,000 కదా, though if it not provide anything. RDB list కి ఏమైనా లిమిటేషన్ ఉందా? లిమిటేషన్ ఏం లేదు, అది కూడా ఒక డిసడ్వాంటేజ్. వై విల్ నాట్ గో ఫర్ ది OBJ? ఓకే, SQL is not going to be restricted to something, so it will work like anything. నువ్వు లెక్చర్ ఇచ్చినా it will return the result within a fraction of seconds. ఓకే ఓకే, అంటే నీకు మాక్సిమం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఫెచ్ చేయాల్సినప్పుడు కూడా జనరల్ విల్ గో ఫర్ ద RDB మెథడ్స్. యా ట్రూ. ఓకే, యా, ఎప్పుడైనా హ్యూజ్ లోడ్ ఉంది అనుకో డేటా, అప్పుడు జనరల్ విల్ గో ఫర్ ద RDB మెథడ్స్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ విత్ OBJ. ఓకే ఓకే, fine. So apply declaratives. So declarative rules we already discussed. Okay, మన అడిషన్ రూల్, డిక్లేర్ ఎక్స్ప్రెషన్, ఆన్ చేంజ్, ట్రిగ్గర్ డిస్కస్ చేసాం కదా. సో అప్పుడే ఏదైనా ఒక వేరే రూల్ ఏదైనా వర్క్ అవ్వాలా అనే దాని గురించి ఇది. నెక్స్ట్ రన్ ఇన్ ప్యారలల్. రన్ ఇన్ ప్యారలల్ ఆప్షన్ ఎందుకంటే ఈ స్టెప్ తో పాటు ఇక్కడ నేను రన్ ఇన్ ప్యారలల్ ఎనేబుల్ చేశాను అనుకో, జనరల్ గా మనకి యాక్టివిటీ ఎలా వర్క్ అవుతుంది, స్టెప్ 1 అయిపోయిన తర్వాత స్టెప్ 2, 5 అయిపోయిన తర్వాత స్టెప్ 3 ఇలా ఎగ్జిక్యూట్ అవుతాయి. సమ్ టైమ్స్ ఇది రిజల్ట్స్ రిటర్న్ చేయడానికి టైం పట్టింది అనుకో, నేను రన్ ఇన్ ప్యారలల్ ఎనేబుల్ చేస్తే దీని పాటికి స్టెప్ 1 పాటికి స్టెప్ 1 ఎగ్జిక్యూషన్ జరుగుతూనే ఉంటుంది, స్టెప్ 2 ఎగ్జిక్యూషన్ అవుతుంది. అది రన్ ఇన్ ప్యారలల్ అనమాట, వితౌట్ వెయిటింగ్ ఫర్ ది స్టెప్ కంప్లీషన్. ఓకే, సో క్లియర్. సో ఇప్పుడు క్లియర్ ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్. సో రన్ ఇట్, యాక్టివిటీ మాన్యువల్ గా రన్ చేస్తున్నాను. ఓకే, ట్రేస్ రన్ చేస్తున్నా. ఓకే, రన్ ఇట్. మనకి ఇప్పుడు ఆ పేజ్ మీద 2 రికార్డ్స్ ఉండాలి. ఓకే, పేజ్ క్రియేట్ అవ్వలేదా? కోడ్ డెఫినేషన్ recommended page. A page రాలేదు. Let me give that clear. నేను దాన్ని బ్రౌజ్ పేజ్ లో ఇస్తాను. లెట్ us see. Okay. రాఘవ్ గారు ఇంకో క్వశ్చన్. యూజువల్లీ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఇవన్నీ యూజర్ పేజెస్ కదా, సో పైగా బెస్ట్ ప్రాక్టీస్ లో వీ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ పేజ్, అంటే పేజ్ న్యూ తో యూజర్ పేజ్ ని క్రియేట్ చేస్తాం కదా. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డజంట్ యూజ్ పేజ్ న్యూ? అది నీకు ఎట్లా అంటే పేజ్ రెఫరెన్సెస్ కి వెళ్ళేసరికి మళ్ళీ మిస్టేక్ జరుగుతుంది. జనరల్లీ యాజ్ పర్ ది బెస్ట్ ప్రాక్టీస్ నువ్వు పేజ్ క్రియేట్ చేయి అండ్ పేజ్ డిలీట్ చేయి అంటారు. సో బట్ ఇప్పుడు అది ఎట్లా జరుగుతుంది అంటే, నువ్వు ఒకవేళ ఇఫ్ యూ డిడ్ నాట్ క్రియేటెడ్ ఇట్ యాజ్ ఏ పేజ్ న్యూ, అదేం జరుగుతుంది అంటే నీకు PY వర్క్ పేజ్ కింద కానీ లేకపోతే ఇంక వేరేది ఇక్కడ క్రియేట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తా ఉండండి ఇప్పుడు ఇది ఎలా క్రియేట్ అవుతుందో. ఒకసారి మీకు ట్రేసర్ లో క్లిప్ బోర్డ్ లో అడిగారు కాబట్టి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. సో రన్ ఇట్. Why it's not traced? వేరే ఏమైనా చేస్తాను. ఓకే, లెట్ మీ సీ ద క్లిప్ బోర్డ్. క్లిప్ బోర్డ్ అయితే వచ్చి ఉండాలి కదా. So insurance details. Okay, this is our page. Okay, so it return 2 results. Expand this, it is going to have the 2 results. Okay, page new. ఇక్కడ చూసారా, మనమేం పేజ్ న్యూ ఇవ్వలేదు. ఓకే, పేజ్ న్యూ ఇవ్వకుండానే పేజ్ క్రియేట్ అయిపోయింది. రైట్, సమ్ టైమ్స్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ శ్వేత గారు,
సో ఇప్పుడు థ్రెడ్ ఇది ఎక్కడ ఏ థ్రెడ్ లో క్రియేట్ అయిపోయింది? స్టాండర్డ్ థ్రెడ్ లో క్రియేట్ అయిపోయింది. థ్రెడ్స్ మారిపోతాయి జనరల్ గా. నువ్వు పేజ్ న్యూ ఇచ్చి ఎక్స్పెషల్లీ పేజ్ కానీ క్రియేట్ చేసుకోలేదు అనుకోండి, ఆ అప్లికేషన్ కంటెక్స్ట్, అప్లికేషన్ ఆ వర్క్ ఆబ్జెక్ట్ కంటెక్స్ట్ లోంచి మిస్ అయిపోతుంది. సో నీకు ఇక్కడ స్టాండర్డ్ అనేది ఒక థ్రెడ్, తర్వాత వర్క్ ఆబ్జెక్ట్ అనేది ఒక థ్రెడ్, ఇట్లా వస్తాయి. సో నీకేంటంటే అప్లికేషన్ కాంటెక్స్ట్ మిస్ అయ్యి థ్రెడ్ చేంజ్ అయిపోతుంది సమ్ టైమ్స్. ఓకే. ఓకే, సో ఇప్పుడు నేను పేజ్ ని ఇవ్వలేదు, బట్ ఇట్ ఇస్ క్రియేటెడ్. సో నేను జనరల్ గా వర్క్ ఆబ్జెక్ట్ మీద రన్ చేసుకునేటప్పుడు అయినా సరే ఇది ఉంటది, బట్ పేజ్ న్యూ ఆల్వేస్ ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు. బట్ ఇట్ ఈస్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ టు గివ్ ద పేజ్ న్యూ. ఓకే. ఓకే, క్లియరా? సో ఇది ఆర్డిబి లిస్ట్, ఇట్ వర్క్స్ లైక్ దట్. ఆర్డిబి ఏదైతే ఉందో ఆర్డిబి లిస్ట్. సో వి ఫెచ్ ద మల్టిపుల్ రికార్డ్స్. సేమ్ ఇంకా ఏం చేస్తామంటే, మనకి ఇప్పుడు క్లిప్ బోర్డ్ మీద డేటా ఉంది కాబట్టి ఈ క్లిప్ బోర్డ్ మీద డేటాని తీసుకెళ్లేసి యూఐ మీద మనకి ఎక్కడైతే అవసరమో అక్కడికి ఈ పేజ్ రెఫరెన్స్ తోటి తీసుకెళ్లి డిస్ప్లే చేస్తాం. ఎట్లాగా ఇన్సూరెన్స్ డీటెయిల్స్ డాట్ పిఎక్స్ రిజల్ట్స్ అంటాము. సో ఈ ప్రాపర్టీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఒక డ్రాప్ డౌన్ లేకపోతే ఇంకోటి ఇచ్చుకొని అక్కడ డిస్ప్లే చేస్తాం. సేమ్ ఇప్పుడు మీకు ఇంకే మెథడ్స్ అయితే కావాలనుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ ఒకవేళ ఆర్డిబి డిలీట్ ఇచ్చుకున్నా, ఆర్డిబి డిలీట్ ఇచ్చి, సో ఆర్డిబి డిలీట్ క్వరీ కూడా రాయాలి మనం, రైట్? సో ఆర్డిబి డిలీట్ క్వరీకి వెళ్తే మొత్తం డిలీట్ అయిపోతాయి. సో ఇక్కడికి వెళ్తే మీకు క్వరీస్ ఉంటాయి. డిలీట్ స్క్రిప్ట్. ఓకే, వేర్ ఎక్కడ డిలీట్ చేయాలి ఏంటనే దీని ప్రకారంగా మీరు ఇక్కడ ఏదైతే కండిషన్ ఇస్తారో ఆ కండిషన్ ప్రకారంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిలీటెడ్. సేమ్ అదే విధంగా మీ ఈ క్వరీని మీకు ఆర్డిబి డిలీట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు నా క్వరీ ఎక్కడ రాయాలి? ఏ ట్యాబ్ కింద? డిలీట్ కింద రాయాలి. డిలీట్ కింద వేర్ కండిషన్, వేర్ మన కాలం ఏంటిది? ఇన్సూరెన్స్ ఐడియా. some column name is there. Insure. What is the column name? Insurance ID. Insurance ID. Insurance ID. దీన్ని డబుల్ కోట్స్ లో పెట్టండి. ఓకే, ఈక్వల్ టు దీన్ని సింగిల్ కోట్స్ లో పెట్టండి. ఇది ప్రాపర్ గా వర్క్ అవుతుందంటారా? డౌటే నాకు, ఒకసారి చూద్దాం. అందుకని బెస్ట్. ఓకేనా? I'm not expert in the SQLs. Okay. Successfully. It's good. Huh? Sorry, let me refresh this. Deleted. Okay. Query working fine. Okay. Same query ఇక్కడ ఇచ్చేస్తాము. ఇక్కడ ఇచ్చేసి సేవ్ అయిపోయింది. సో మన యాక్టివిటీలోకి వచ్చేసి ఇక్కడ సేమ్ ఇక్కడ పైన ఏవైతే ఉన్నాయో సేమ్ అవే ఇచ్చేసుకుంటాం. అది యాక్సెస్. సారీ, ఇక్కడ ఆర్డర్ మారి ఉన్నాయే.
This is SQL request type. So that's it. Clear? Any questions with RDB methods? ఓకే ఫైన్. ఒకవేళ మీరు ఓన్ గా డేటాబేస్ ఏదైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ క్రియేట్ ఫ్రమ్ హియర్ డైరెక్ట్లీ. ఓకే, సో డేటాబేస్ నేమ్ ఏదైతే డేటాబేస్ నేమ్ ఇచ్చుకుంటారో క్రియేట్ అండ్ ఓపెన్ సమ్ టెస్ట్ ఉంటారు, క్రియేట్ అండ్ ఓపెన్. సో ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది టేబుల్ టైప్, ఇంటిగ్రేషన్ టైప్, పెగా, అండ్ దెన్ కనెక్షన్స్, JDBC కనెక్షన్స్, కాన్ఫిగరింగ్ ప్రిఫరెన్సెస్, ఇవన్నీ కూడా ఇట్ ఇస్ ఆస్కింగ్. ఓకే, ఒకవేళ మీరు ఓన్ గా ఒక డేటాబేస్ సపరేట్ గా కావాలి, నాకు సిస్టమ్ లో ఇట్లా మనకి 4 ఉన్నాయి కదా, ఇట్లాగా ఏదైనా ఒక ఇంటర్నల్ డేటాబేస్ ఇంకోటి కావాలనుకుంటే యూ కెన్ క్రియేట్ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే, ఇప్పుడు మీకు ఇంకోటి రావచ్చు. వేరే ఇప్పుడు టేబుల్స్ బయట క్రియేట్ చేసాము, ఒకవేళ ఆ టేబుల్ మనకి మ్యాప్ అయి లేదు, మనకి లింక్ అయి లేదు, సో వాటిని ఎలా చేసుకోవాలి ఏంటంటే, సో ఇలాగే టేబుల్స్ లోకి వెళ్ళండి. సో ఏ కేటగిరీ సిస్అడ్మిన్, రైట్లీ వ్యూ డేటాబేస్ టేబుల్. డేటాబేస్ వేరు, డేటాబేస్ టేబుల్స్ వేరండి. ఓకేనా? సో డేటాబేస్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కంటైన్ మల్టిపుల్ టేబుల్స్. డేటాబేస్ లోపల టేబుల్స్ ఉంటాయి. ఓకే ఓకే, ఈ డేటాబేస్ ఇది ఒకటి ఓపెన్ చేయండి. ఎనీథింగ్, యూ ఓపెన్ ఎనీథింగ్, జస్ట్ ఓపెన్ దిస్. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టేబుల్ నేమ్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు మీ స్పెసిఫిక్ టేబుల్ ని తీసుకొచ్చి లింక్ చేసి సేవ్ చేశారనుకో, ఈ క్లాస్ కి ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసామో టేబుల్ నేమ్, వాట్ ఈస్ అవర్ టేబుల్ నేమ్? ఇన్సూరెన్స్ డీటెయిల్స్. ఆ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అనే టేబుల్ నేమ్ ఎడిట్ చేసుకొని నేను సేవ్ కొట్టానంటే ఈ క్లాస్ కి ఆ టేబుల్ మ్యాప్ అయిపోతుంది. క్లియరా? అప్పుడు OBJ రూల్స్ నేను క్లాస్ నేమ్ ఇచ్చుకోవచ్చు కదా ఆ టేబుల్ కి, ఎందుకంటే ఈ క్లాస్ మ్యాప్ అయి ఉంటుంది కాబట్టి మన అప్లికేషన్. ఎనీ క్వశ్చన్స్? క్లియరా? క్లియర్. ఓకే, సో గుడ్. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రతిసారి నువ్వు ఏదైనా ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నావు. సో రిక్వెస్ట్ పంపించిన ప్రతిసారి ఇక్కడ ఏం జరుగుతుంది, హిట్టింగ్ అనేది డేటాబేస్ తో హిట్ అవుతుంది, రైట్? సో నాకు పాలసీ డీటెయిల్స్, నాకు ఇన్సూరెన్స్ డీటెయిల్సే కావాలి. ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కావాల్సిన నాకు ప్రతిసారి ఏం జరుగుతుంది, నాకు ఒక డ్రాప్ డౌనే ఉందనుకోండి, ఆ డ్రాప్ డౌన్ లో ఈ వాల్యూస్ మనం డిస్ప్లే చేస్తున్నాం. ఏవి ఇప్పుడు మనకు వచ్చిన ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఆ డ్రాప్ డౌన్ లో డిస్ప్లే చేయాలి. ఓకే, 66669999 ఇన్సూరెన్స్ ID, 66669999 అవి డ్రాప్ డౌన్ లో డిస్ప్లే చేయాలి. సో మనం ఆడేం రాసాము, కనెక్ట్ SQL రాసి తెస్తున్నాం. సో ఎట్ ఏ టైం నేను అదే అప్లికేషన్ మన 5 మందికి యాక్సెస్ ఉంది. ఓకే, రాఘవేంద్ర అప్లికేషన్ ఓపెన్ చేసి గెట్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అన్నాడు, డ్రాప్ డౌన్ లోడ్ అవ్వాలి. డ్రాప్ డౌన్ లోడ్ అయినప్పుడు డేటా టేబుల్కి వెళ్ళి తెచ్చా, మళ్ళీ శ్వేత లాగిన్ అయింది, గెట్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అనింది, సేమ్ ప్రాసెస్. మళ్ళీ డేటాబేస్కి వెళ్ళి డేటా తీసుకొచ్చింది, అదేవిధంగా రేష్మా లాగిన్ అయితే అదే ప్రాసెస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ టైం ప్రతిసారి ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, డీబీని హిట్ చేస్తున్నాం, రైట్? సో నువ్వు ఇప్పుడు సేమ్ డేటా, ఇప్పుడు నేను హిట్ చేసిన ఒకే డేటా వస్తుంది, శ్వేత హిట్ చేసిన ఒకే డేటా వస్తుంది, రేష్మా హిట్ చేసిన ఒక డేటా వస్తుంది, సమ్ ఎక్స్పర్సన్ వచ్చి హిట్ చేసిన అదే డేటా వస్తుంది ఆ డ్రాప్ డౌన్ లో, వేరే డేటా రాదు. రానప్పుడు మల్టిపుల్ హిట్స్ అవసరమా? ఫస్ట్ క్వశ్చన్. నో. మల్టిపుల్ హిట్స్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, దానిని అవాయిడ్ చేయడం కోసరంగానే we have the concept of
data pages. Pages in Pega to reduce the traffic in between application and DB, which will improve the application performance. Right? Clear? Yes. So let us talk about the data pages. So data page ante endi? How many types of data pages do we have in Pega? Okay, ఆ data pages ni ఎలా వాడుకోవాలి ఏంటిది అనేది let us talk tomorrow.